ధరణి వెబ్సైట్లో మీ భూమి వివరాలు చూసుకుంటే మీ పేరు మీదనే కనిపించేవి. కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఈసీ తీస్తే ఇతరుల పేరు వస్తుంది. ఎందుకంటే మీ భూమి మీకు తెలియకుండానే ఎవరికో సేల్ డీడ్ అయిపోయి ఉంటుంది. గతంలో జరిగిన ధరణి అక్రమాల్లో ఇది ఒకటి. కొన్నిసార్లు అక్రమార్కులు రైట్ కాపీలో భూమి వివరాలు మార్చినా పబ్లిక్ చూసే వెబ్సైట్లో మాత్రం పాత వివరాలే కనిపించేవి. దీంతో రైతు తన భూమి సురక్షితంగానే ఉందని అనుకునేవాడు. కానీ అంతర్గతంగా అప్పటికే మ్యూటేషన్ జరిగిపోయి మరొకరి పేరుతో సేల్ డీడ్ కూడా జనరేట్ అయిపోయేది. రైతుకు ఈ విషయం బ్యాంక్ లోన్ తీసుకునేందుకు వెళ్లినప్పుడో లేదా ఈసీ తీసినప్పుడో మాత్రమే తెలిసేది. అయితే కలెక్టర్లు, తహసీల్దార్ల ప్రమేయం లేకుండానే ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టిన సంస్థ వాడిన కోడింగ్ను, డేటాబేస్ స్థాయిలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని భూ లావాదేవీలు జరిగిపోయాయి. ఇలా వేల ఎకరాల ఖరీదైన భూములు చేతులు మారాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో సామాన్య రైతులకు చెందిన ఖరీదైన భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి. ఏ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి మార్పు చేశారో ట్రాక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఖరీదైన వాణిజ్య స్థలాలు, నివాస స్థలాలను బ్యాక్ అండ్ మ్యానిపులేషన్ ద్వారా సొంతం చేసుకున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ధరణి అక్రమ లావాదేవీలపై ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 15 రోజుల్లో తమ నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే 2017 నుంచి భూ రికార్డుల ప్రక్షాళన, ఆ తర్వాత 2020లో ధరణి వచ్చాక 4 ఏళ్ల పాటు జరిగిన లావాదేవీలను నిగ్గు తేల్చడం 2 వారాల్లో సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టిన కేరళ సంస్థ ఏడాది సమయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత 8 ఏళ్లుగా జరిగిన లావాదేవీలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణకు సిఫార్సు చేసే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ జడ్జితో గానీ మరెవరితోనైనా న్యాయ విచారణ చేస్తే ప్రయోజనం ఉంటుందనే కోణంలో కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం.